చెప్పండి, ఒక మహిళగా ఇంట్లో పిల్లల్ని చూసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ వర్క్ చేయడము అండ్ దట్టు చాలా వరకు అందరూ కండక్టర్లే, మహిళా కండక్టర్లు ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. సో ఎట్లా ఇదంతా ఈ సమ్మె భాగం ఏం మాట్లాడతారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు తెలంగాణ ఉచిత పథకం వల్ల మహిళలకు ఫ్రీ బస్ ఫెసిలిటీస్ వల్ల సామాన్య గృహిణులు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఉపాధి కోసం అంటూ చిన్న చిన్న జాబ్లో ఒక 5,000 10,000 జాబ్ వచ్చినా కూడా బయటికి వెళ్తున్నారు. అట్లా 30% వరకు మహిళలు బయటకు వస్తున్నారని ప్రభుత్వ సర్వేలే చెప్పినాయి. మరి అంతమంది పెరిగినప్పుడు మనకి ఎన్ని బస్సులు పెరిగినాయి? రైట్, అంతే కదా. ఇప్పుడు మనము అందరం బయటికి వస్తున్నాము, కానీ ఆడ ఉండాల్సినటువంటి ఫెసిలిటీస్ మనకేం పెంచలేదు. ఆ బరువు బాధ్యత మోసింది ఎవరు? ఆర్టీసీ కార్మికులు. ఈ రోజు మనం 2 సంవత్సరాలుగా తెలంగాణ మహిళలు మేము లబ్ధి పొందుతున్నామంటే ఈ యొక్క ఘనత ఆర్టీసీ కార్మికులదే. వాళ్ళు మనకు సర్వీస్ ఇస్తేనే ఈరోజు మనము లబ్ధి పొందుతున్నాం. కాబట్టి అన్నలారా అక్కలారా ఎవరు కూడా బలిదానాలు చేసుకోవద్దు, ఆత్మహత్యలు అనేవి చేసుకోకండి. దయచేసి మీరు మాకు మీ యొక్క శ్రమని, మీ రక్తాన్ని చెమట వేసి మాకు సర్వీస్ ఇస్తున్నారు, మీరెవరు కూడా బలిదానాలు చేసుకోకండి. కానీ ఇక్కడ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో విఫలమైందని నేను అంటాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కాదు, 40 రోజుల క్రితమే మాకు ఇవి సమస్యలు ఉన్నాయని మీ దృష్టికి తీసుకొని వచ్చారు. అట్లా వాళ్ళు 2017 నుంచి పీఆర్సీ కావాలని గత ప్రభుత్వాల దగ్గర వాళ్ళ యొక్క సమస్యలు పెట్టిరు. వాళ్ళు ఏమడుతున్నారు? ఇది ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ వాళ్ళు చేయమని అడుగుతున్నారు. ప్రధానమైన డిమాండ్ గవర్నమెంట్లో మా యొక్క ఆర్టీసీని కలుపుకోండి, మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి, మాకు పీఆర్సీలు పెంచండి, మాకు ఈ యొక్క ప్రైవేటీకరణ కాకుండా, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎయిర్ బస్సులు కాకుండా మాకు బస్సులు ఇవ్వండి, మాకు ఉద్యోగ భద్రత ఇవ్వమని వాళ్ళు ప్రధానంగా అడిగేవి ఇవే. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి 32 లోపల. ఇవి తీర్చలేని సమస్యలా? అంటే ఈ బడుగు బలహీన వర్గాలు, ఆ పేద ఓసీలు ఉన్నటువంటి ఈ కార్మికులు అంటే మీకు అంత చులకననా? ఎన్ని రోజులు మేము బలిదానాలు చేసుకోవాలి? మేమే బలిదానాలు చేసుకుంటే మీరు అధికారంలో ఉండి మమ్మల్ని ఎన్ని రోజులు ఇలా పీడ్చుకు తింటారు? ప్రభుత్వాలు నేను అడుగుతున్నాను, అధికారంలో మొత్తం 95% మీరు అగ్రకులాల వాళ్ళే ఉంటూ మమ్మల్ని ఎన్ని రోజులు ఇలా మమ్మల్ని మానసికంగా శారీరకంగా వేధిస్తూ మా యొక్క బలిదానాలతో మీరు ఎన్ని రోజులు ఉంటారు? మా సమస్యలు మీకు పట్టవా? ప్రభుత్వాలను నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఆయన చనిపోయింది శంకర్ గౌడ్ అంటే అది మీ యొక్క విఫలమే కదా. 40 రోజుల క్రితం ఇచ్చినప్పుడు దాన్ని పట్టించుకుంటే ఈరోజు వచ్చేది కాదు కదా. ఇలాంటి అటువంటి యాక్టివిటీస్ని ప్రభుత్వం ఇంకా ఎంకరేజ్ చేయొద్దని, ఒకవేళ ఇలాంటివి ఇంట్లోనే కంటిన్యూ అయ్యి వీళ్ళ సమస్యలు సాధన చేయకపోతే మేము పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తాము. తెలంగాణ మహిళలందరూ కూడా ఆర్టీసీ కార్మికులకు రుణపడి ఉన్నారు కాబట్టి మహిళలందరూ కూడా మేమందరం ముందుకొచ్చి వాళ్ళ సమస్యలు సాల్వ్ అయ్యేంత వరకు మద్దతు ఇస్తామని చెప్తున్నాను. అంటే ఆల్మోస్ట్ మీరంటే సమ్మెలో ఉన్నారు కాబట్టి ఇంకా అంటే టెంపరీగా కొంతమంది ఆర్టీసీ ఉద్యోగాలను నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో మరి ఇవి మీ సమస్య ఇంకా తాత్కాలికమేనా లేకపోతే శాశ్వతమయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం అనేది ప్రభుత్వాలు ఇవ్వలేదు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ఆర్టీసీ డ్రైవర్ యొక్క బిడ్డని. నాకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆర్టీసీ కార్మికుడికి ఉండేటువంటి సమస్యలు ఏందనేది నాకు తెలుసు. వాళ్ళు చేసేది 8 గంటల సర్వీస్ కాదండి, వాళ్ళు దగ్గర 10 నుంచి 12 గంటలు చేస్తారు. అవసరమైతే 24 గంటలు చేసిన రోజులు ఉన్నాయి. 2-3 రోజులు మా డాడీ ఇంటికి రాకుండా రోజులు కూడా మేము చూసినాము. వాళ్ళంతా శ్రమ కోర్చి ఇక్కడ చెప్పాలండి, కరప్షన్ లేని, ఎటువంటి లాభాపేక్ష లేని, ఒక నిమిషం కూడా సమయాన్ని వృధా చేయకుండా చేసేటువంటి కార్మికుడు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఆర్టీసీ సిబ్బంది మాత్రమే. వాళ్ళు ఒక నిమిషం ఎక్కడ డ్యూటీ ఆపరండి, ఎక్కువనే చేస్తారు కానీ తక్కువ చేయరు. అలాంటి శ్రామికులకు 100% ఉద్యోగాన్ని సర్వీస్ ఇస్తున్నటువంటి శ్రామికులకు ఈరోజు బలిదానాలు జరగడం అనేది మన ప్రభుత్వాలకు మనకు సిగ్గుచేటు. ఈ యొక్క పద్ధతి అనేది అసలు కరెక్ట్ కాదు. అంటే దాదాపు 10 నుంచి 12 గంటల వరకు టైంలో, అంటే ఎక్కువ టైంలో చేస్తున్న మీకు ఎందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలు కావచ్చు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తుంది? ఎందుకంటే మా యొక్క బడుగు బలహీన వర్గాల వాళ్ళు అసెంబ్లీలో లేరు, మాకు అధికారం లేదు. మాకు అధికారమే ఉండి మా పేద బడుగు బలహీన మహిళలే సపోజ్ మేమే ఒకరం గనక ఆ మినిస్టర్ అయి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రాకపోవు వచ్చినా. ఎందుకంటే మేము పబ్లిక్లకెంచి పేదలకెంచి వచ్చిన ఒక ఎమ్మెల్యేను, మేము దానికి సంబంధిత మంత్రి అయి ఉంటే మేము ఈ పరిస్థితి నా కార్మికులకు తెచ్చుకునేదాన్నేనా? నేనుంటే తెచ్చుకునేదాన్నేనా? మేము లేము కాబట్టి, మాకు అధికారం లేదు కాబట్టి ఇది జరుగుతున్నది. సో అంటే ఓవరాల్గా ఫైనల్ ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం, చెప్పడం కాదు. ఎందుకంటే మా ప్రాణాలు కోల్పోతున్నది మా ప్రాణాలు, మీ అగ్రకులాల వాళ్ళ ప్రాణాలు కాదు, మీ యొక్క ధనికుల ప్రాణాలు కాదు. మా పేద బడుగు బలహీన మాకు సర్వీస్ ఇచ్చి పేదలకు సర్వీస్ ఇచ్చినటువంటి కార్మికుడు ఈరోజు మా కడుపు కాలుతుందండి. ఆ కుటుంబానికి భరోసా ఎవరు? 2-3 రోజులు పేపర్లలో చెప్పుకుంటారు, వెళ్ళిపోతారు. ఆ కుటుంబానికి అండదండ ఎవరిస్తారు? కాబట్టి ఇట్లాంటివి రిపీట్ అయితే, ఇట్లాంటివి మళ్ళీ కొనసాగితే ఇమ్మీడియట్గా
ఈ కార్మికుల యొక్క సమస్యలు తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలి. అప్పటి వరకు మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. రైట్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.